నా ఇవాళ మా శ్రీకృష్ణ స్పెషల్ ఐటమ్ యాక్చువల్గా అయితే అనుకో విధంగా ఒక ఐటమ్ వచ్చింది మనకి. చాలామంది అంటున్నారు మనకి అన్న సూపర్ నెట్ కావాలి, లేకపోతే లైట్ వెయిట్ ఆరెంజ్ కావాలి, డిజిటల్ లైట్ వెయిట్స్ డిఫరెంట్గా ఉండాలి, డిజిటల్ క్యాన్ అన్నారు. 100 చీర మాత్రం వచ్చింది, ఇంకా రాదు ఈ ఐటమ్. ఒకవేళ వస్తే మళ్ళీ వీడియో పెడతా. సో మనకు వచ్చేసరికి 100 చీరలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. డిజిటల్ ఐటమ్ అనమాట, ఫ్రెష్ ఐటమ్, నో డ్యామేజ్ నో మిస్ప్రింట్. చిరాజ్ ఐటమ్ 6:30 పక్కా కటింగ్ అనమాట. ఫ్రెష్ ఐటమ్లో అయితే వచ్చేసరికి 6:30 కటింగ్ వస్తుందండి. మీకు ఇంకోటి ఏంటంటే వీటిలో డ్యామేజ్ వచ్చినా మిస్ప్రింట్ వచ్చినా ఏదొచ్చినా కూడా రిమార్క్ అనేది ఉంటుంది, అంటే తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. మీకు సూక్ష్మ లోపాలు కలిగినవి లేదంటే మిస్ప్రింట్ ఎక్కడైనా రావచ్చు అని చెప్పింది మటుకు మనం తీసుకోవడం జరగదు డ్యామేజ్. అండ్ మీరు అవి ఎన్ని చీరలు కొన్నా కూడా రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు. పల్లో కూడా చూడండి ఎంత హైలైట్గా వచ్చిందో, ఇది పల్లో పాట అనమాట. మనకు చూసుకుంటే ఉల్లిపట్టు స్టైల్ ఉంటుంది కదా, సేమ్ అలాగే అండి, ప్యూర్ లైట్ వెయిట్ అనమాట. క్వాలిటీ బట్టి చూసుకుంటే డిజిటల్స్లో మనకి చాలా 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 వెరైటీస్ ఉన్నాయి. అండ్ మోడల్స్ కూడా చూసుకుంటే చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి. సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి. ఇంకోటి కొత్తగా చూసే వాళ్ళకి అడ్రస్ చెప్తున్నానండి, ఎందుకంటే పాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్గా ఈ నెంబర్ అనేసి సేవ్లో ఉంటాయి అనమాట. మీకు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ ఐటమ్ కావాలనుకుంటే మీరు చుట్టుపక్కల వాళ్ళైతే షాప్కి వచ్చేసేయండి. మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ గుంటూరులో ఉంటుంది. చాలామంది మదినా అనుకుంటున్నారు, మదినా కాదండి, గుంటూరులో ఉంటుంది షాపు. ఇది వచ్చేసరికి వైష్ణవి మార్కెట్లో 72A 72B అనమాట. ఇప్పుడు వచ్చేసరికి వీడియో 72Aలో అయితే ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటుంది, మెన్షన్ చేసి మీరు క్లారిటీగా వినండి, మీకు అర్థమవుతుంది వీడియో ఎలా ఉంటుంది, వీడియో ప్రాసెస్ ఏంది, అన్నీ కూడా మీకు స్టాక్ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, ఎంత లాట్ వస్తుంది, ఎంత అయిపోతుంది, అన్నీ కూడా మీకు వీడియోలో వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇదిగోండి. సో డిజిటల్స్లో నిజంగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం బయట కొనాలన్నా కూడా ఎలా కట్టలేని విలువ ఉంటుంది దీనికి. అంటే ఎలా కట్టలేము అంటే ఒకళ్ళు 1000 అమ్మవచ్చు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు 1500 అమ్మవచ్చు. ఏమి లేదు, డిఫరెంట్ ఏంటంటే ఒకళ్ళు ఈ ప్యాకింగ్ చేస్తారు, ఇలాగా క్లారిటీ చెప్తాను చూడండి. ఒకళ్ళు ఈ ప్యాకింగ్ చేసి ఒక రేటు పెడతారు, ఒకళ్ళు ఈ ప్యాకింగ్ చేసి ఒక రేటు పెడతారు, ఒకళ్ళు ఈ ప్యాకింగ్ చేసి ఒక రేటు పెడతారు. అది మనం మోసపోవడానికి రెడీగా ఉంటారా? మోసపోవాల్సిన అవసరం లేదు. ఏ మోడల్ వచ్చినా డిజిటల్ ఒకటే మోడల్ వస్తుంది, ప్యాకింగ్లోనే రేటు తేడా పడుతుంది. చెప్పా కదా, 1000 ఖరీదు చీరది, హోల్సేల్ ప్రైజ్. ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తాం. 10 చీర కొన్న వీడియో కాల్ ఉంది. హోల్సేల్ ప్రైజ్ 350 రూపాయలు, రిటైల్ కావాలి 400 రూపాయలు. ఓకే, హోల్సేల్ వచ్చేసరికి 350 రూపాయలు. మనకు వచ్చేసరికి వెయిట్లెస్ ఉల్లిపట్టు డిజిటల్ టైప్లో ఉండే చీరలు. మనకు వచ్చేసరికి డిజిటల్ టైప్లో అంటే అండి మీకు డిజిటల్స్లోనే వెయిట్లెస్. ఇప్పుడు డిజిటల్ శారీస్ వచ్చేసరికి మీకు 600 700 హోల్సేల్లో అమ్మే రేటు. ఇప్పుడు డిజిటల్ వెయిట్లెస్ ఉల్లిపట్టు టైప్లో ఉండే చీరలు ఎంత అమ్మాలి మీరే చెప్పండి. ఎందుకంటే ఇవి కట్టుకున్నా కూడా ఇదిగోండి, మహా అయితే ఇది నాకు తెలిసి ఒక 200 గ్రామ్స్ ఉంటుంది అంతే. ఈ శారీ ఈచ్ వన్ శారీ 200 గ్రామ్స్, అంతకుమించి ఎక్కువ ఉండదు. చాలా వెయిట్లెస్ అనమాట, అట్ట ముక్కలాగా ఉంటుంది. బట్ మీకు 6:30 పక్కా కటింగ్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మనకి డిజైన్స్ చూసుకున్నా, ఫ్యాబ్రిక్స్ చూసుకున్నా కూడా చాలా. మీకు ఇంకోటి ఏంటంటే ఎంత వెయిట్లెస్ ఉంది కదా, ఏమైనా తరగంగానే ఇదైపోతుందా అంటే మనకు వచ్చేసరికి ఇది ఇప్పుడు రబ్బర్ టైప్లో వస్తుందండి. అంటే ఎలా అంటే మీకు ఈ క్వాలిటీ వేరియేషన్ అనేది ఏది తగిలినా కూడా దాన్ని తీసుకునే అంత స్ట్రెచబుల్ అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఎలా వాచ్ చేసినా సరే బండకి బాదుకోండి, ఇబ్బంది అయితే ఏమి లేదు. నేను చెప్తా కదా, ఇది ఫ్యాన్సీగా వాడుకోండి ఈ సూక్ష్మ లోపాల చీరలని. ఏ వీడియో అయినా సరే నేను క్లారిటీ చెప్పేస్తా. ఎందుకంటే ఫ్రెష్ ఇచ్చి మన డ్యామేజ్ అని చెప్పను, డ్యామేజ్ ఇచ్చి ఫ్రెష్ అని చెప్పను. ఓకేనా? ఈ ఫ్రెష్ ఐటమ్ కదా, మీకు ఏమన్నా ఇందులో ఏమన్నా సూక్ష్మ లోపాలు కానీ కలిగిన ఏమైనా ఉంటే కనుక నేను వాపస్ తీసుకోకుంటాను. అది మంగళవారం శుక్రవారం తప్ప. ఓకే. సో డ్యామేజ్ ఫ్రెష్ ఐటమ్ అని చెప్పి డ్యామేజ్ వస్తే మటుకు అది 100% వాపస్ అనేది వచ్చేసిద్దండి, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది మాకే రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైకి డైరెక్ట్గా సూరత్లో మాకే రిటర్న్ తీసుకుంటారు. ఇది డ్యామేజ్ అని చెప్పి, ఫ్రెష్ ఐటమ్ అని చెప్పి డ్యామేజ్ వచ్చిన ఒక 5 చీరలు అని చెప్పి మేము ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి అలా పంపిస్తాం. కాబట్టి మీరు ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ఆగి వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము తీసుకుంటాము డ్యామేజ్ చీరల వరకు. ఫ్రెష్ ఐటమ్ అయితే మటుకు చెప్పినట్టు ఇస్తాము. ఇంకొకటి, మీకు ఒకవేళ ఫ్రెష్ ఐటమ్ కాకుండా డ్యామేజెస్ అని చెప్పిస్తే మటుకు, మిస్ప్రింట్స్ అని చెప్పిస్తే మటుకు అవి మటుకు రిటర్న్ తీసుకోమన్నమాట. మీకు వీడియోలో క్లారిటీగా చెప్తున్నాం, అన్ని క్లారిటీగా ఉంటాయి. ఇంకోటి వచ్చేసరికి DTDC కొరియర్ కానివ్వండి, RTC కొరియర్ కానివ్వండి, ఏదైనా కూడా మీ మనీ వేసిన కానించి మీ కొరియర్ మీ ఇంటికి వచ్చేదాకా
పూర్తి బాధ్యత మనదే. ఎందుకంటే చాలా మంది కూడా కస్టమర్ స్టాక్ నచ్చి, కొంతమంది అన్నీ కాదు, కొంతమంది ఏంటంటే కొద్దిగా కొరియర్ లేట్ అవుతుందని అయ్యని. సో వాటికి ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి, అవి కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. మీకు కొరియర్ లేట్ అనేది అవినా కూడా 100% కొరియర్ అనేది మీ కాడికి వస్తుంది, అది ఎటువంటి మీకు సందేహం లేదు. మీకు కొరియర్ వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే, అందులో నో ప్రాబ్లం. సో స్టాక్ మొత్తం క్లారిటీగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది కూడా ఓపెన్ చేస్తాను చోర్లో, ఇదొకటి 3 ఓపెన్ చేస్తాను చోరు. ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రావు కాబట్టి. అవును. సో మనకి ఏంటంటే ఇవన్నీ మీకే ఇబ్బంది. ఇప్పుడు నచ్చినాయి అని చెప్పి ఇప్పుడు మనకి అన్ని డిజైన్స్ నచ్చుతున్నాయి, అన్నీ ఓపెన్ చేసి మీకు చూపించాలని చెప్పి మాకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే రేపొద్దు మీరు అమ్ముకునే వాళ్ళకి అక్కడికి వచ్చినప్పుడు ఫోల్డింగ్ పోయింది అనుకోండి, మీకే కొద్దిగా దాన్ని ఇది ఫోల్డింగ్ లేదు కదా కరెక్ట్గా, ఇది కరెక్టేనా అది ఇది అని అడుగుతారు. కాబట్టి అన్నీ ఓపెన్ చేయట్లేదు. చీరలు అన్నీ చాలా నచ్చినాయి, ప్రతిదీ ఇది ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే మీకే ఇబ్బంది, మనం ఓపెన్ చేస్తే ఎక్కువ మీకే ఇబ్బంది. మీకు వీడియో కాల్లో కావాలనుకుంటే మీరు ఒక 10 శారీస్ 20 శారీస్ ఒక 50 చీరలు కావాలన్న వాళ్ళు వీడియో కాల్లో చూసుకోండి. మీకు అంతగా ప్రాబ్లం అయితే పళ్ళో పాటు ఇలా బ్లౌజ్ ఎలా వస్తుంది అవి కూడా చూపిస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే రిస్క్ లేకుండా కొద్దిగా మీకు మంచిగా చూపించి మంచిగా ఇవ్వడానికి చాలా ట్రై చేస్తారు. బేరల్లో ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి, ఎలా అంటే ఎంత ఫాస్ట్గా కానిస్తే అంత ఫాస్ట్గా. మనకి ఇంకొక కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఆన్లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ 30 గంట అలా మీరే కనుక టైం వేస్ట్ చేస్తే ఇంకో కస్టమర్కి ఇబ్బంది కలుగుతుంది కదా. సో వాళ్ళు కూడా కొనాలి, వాళ్ళు కూడా అమ్ముకోవాలనుకుంటారు, కాబట్టి చెప్తున్నాను అనమాట. మనకి శ్రీకృష్ణ అంటే ఒక ఫేమస్, ఆ పేరు ఒక ఫేమస్, మా మాటకు ఫేమస్, మన రేటు ఫేమస్. కొద్దిగా దూరం ఇచ్చేవాళ్ళు ఐటమ్ ఉండే కనుక్కొని రండి. ప్లస్ ఒక 4 రోజులు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బయట ఎంట్రన్స్లో కాలువ కొట్టేస్తున్నారు. ఆల్రెడీ ఏ బ్లాక్ కాలువ కొట్టేశారు, రేపు మా సోమవారం కానీ మంగళవారం బుధవారం కానీ బి బ్లాక్ కాలువ కొట్టేస్తారు. బళ్ళు లోపల రావు, బయట ఎక్కడైనా పార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మీరు బయట పళ్ళు పార్కింగ్ చేసేటప్పుడు అందులో ఉన్న వస్తువులు ఉన్నా కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. మీరు కంగారు బెల్లి లోపలికి వచ్చిన ఆ షాప్ అని కాదు, ఏ షాప్కి వచ్చినా సరే బళ్ళల్లో ఫోన్లు పెట్టేసి ఏమైనా వస్తువులు పెట్టేసి లోపలికి వచ్చేసి తర్వాత మీరు పర్చేజ్ చేసిన వెళ్తే ఆ బండిలో సామాన్లు ఉంటాయి వచ్చేది. అది ముందు క్లారిటీ గుర్తుంచుకోండి. బండి తాళా వేసుకోండి నీట్గా, మళ్ళీ హ్యాండిల్ బ్యాగ్ పడిందా చూసుకోండి. సామాన్లు ఉంటే హ్యాండ్లో పెట్టుకోండి. పార్కింగ్ బళ్ళు లోపల రావు ఒక 4 రోజులకి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మనకి కలెక్షన్ చూసుకుంటే మీకు కవర్లో అర్థం కావట్లేదు అంటే మటుకు మీకు వీడియో కాల్లో మటుకు క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుందండి. మీరు వీడియో కాల్లో క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి. మనకు వచ్చేసరికి 100 చీర మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను, లేట్ చేస్తే మటుకు స్టాక్ ఉంటుందా అనేది మనం చెప్పలేమండి. ఇంకొకటి దూరం నుంచి వచ్చేవాళ్ళు షాప్కి విజిట్ చేయాలనుకుంటే మీరు రావచ్చు, వీడియో చూడగానే రావండి. బట్ మీరు ఎప్పుడు వీడియో చూస్తారో మనకు తెలియదు. కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లేదు చుట్టుపక్కల వెళ్తే షాప్కి విజిట్ చేసేయచ్చు, తొందరగా ఐటమ్ అనేది మీకు తొందరగా అందుతుంది. కాబట్టి చెప్తున్నాను. అండ్ మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి. మన ఛానల్ చూసి దుర్గి ఆమె పేరు చెప్పింది, మర్చిపోయాను నేను. వచ్చేసి అడాబుడి వచ్చేసింది, నాకు 100 చీర కావాలండి. ఏది కావాలి మేడం? నన్ను మీ వీడియో వెళ్ళారు కానీ వీడియో వెళ్తాను మేడం. మేము మా ఎండి ఫ్యాషన్లో కూడా డైలీ 2-3 ఒకసారి 10 కూడా వెళ్తాను మేము. అది ఏ ఛానల్ మనకి తెలియాలి కదా, ఏ ఐటమ్ తెలియాలి కదా. ఒకటి వెళ్ళా అనుకుంటా, అది మాకు అర్థమైంది. గంట వీడియోలు వస్తుంటాయి మనీ. అది ఏ ఐటమ్ నాకు అర్థం అవుతుంది మేడం. చూసింది ఈ ఐటమ్ చూపించింది మేడం. మీరు అడగబడికి వచ్చారు, అది ఎన్ని రోజులు వీడియో మేడం? అది చూడలేదండి, అది చూడండి. అది చెప్పి ఫోన్ చేశాను మరి 6 రోజుల క్రితం ఉంది. అందులో 3000 చీర వచ్చినాయని చెప్పా. కానీ ఒక్క 2 రోజుల్లో మన ఛానల్ అయిపోయింది. అవి మీరు చూసుకోండి ముందు, అది ఎన్ని రోజుల వీడియో అసలు సరుకుందలే అనుకోండి. చూడలేదయ్యా అని. సరేలే మేడం అయితే లేదా, సరే వేరే కొనుక్కుంది. ఆశకి మన ఆశ ఉంది కదా, ఆశ మీద మనం నీళ్ళు పోసుకున్నట్టు ఇది నిరాశ అయిపోతుంది కదా, అయ్యో ఆ చీరలు లేవే అని. అందుకే కాల్ చేశాను. లేదంటే వేరే కొనుక్కుని హ్యాపీగా వెళ్ళిపోయింది. సో మనకి అదే కాదు, స్టాకు అమ్ముకోవడానికి ఏదైనా పర్లేదు అనుకుంటే మీరు వేరే కొనుక్కోవాలనుకున్నా సిద్ధపడి వచ్చేయచ్చండి. లేదు మనకు స్పెషల్గా అదే స్టాక్ కావాలనుకుని వస్తున్నారు అంటే మటుకు
ఒకసారి కాల్ చేసి అయితే రండి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు, మీరు వచ్చి ఆ స్టాక్ లేదు అని చెప్పి తిరిగి వెళ్తుంటే మేము డిసప్పాయింట్ అవ్వకూడదు కాబట్టి చెప్తున్నాం అనమాట. క్లారిటీగా చూడండి, ఐటమ్ మొత్తం కూడా మీకు ఇంత అంటే ప్రతిదీ కూడా మెన్షన్ చేసి ఇది క్లాత్ వస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా మనకి పెద్దవాళ్ళు కానివ్వండి, లేదంటే లైక్ అంటే పల్లెటూరు తెలియని వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మన వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అర్థం కాదు కొంతమందికి ఎలా వస్తుంది ఏంటి అన్నది. సో మనం ఇంత క్లారిటీగా చెప్పడం వల్ల వాళ్ళకి, ఎందుకంటే చాలామంది కూడా కొంతమంది అనుకుంటారు ఏంది ఇంత క్లారిటీగా ఇంత ఇదిగా చెప్తున్నారు, శారీస్ గురించి మనకు తెలియదు అని. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళకి కూడా చెప్పాలి కాబట్టి మనం చెప్తున్నాము. అదొక్కటి మెన్షన్ చేస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. అండ్ వీడియో మొత్తం కూడా వచ్చే వీడియోస్ క్లారిటీగా చూసుకోండి, మీకు బుక్ చేసుకోండి. మన దగ్గర ఉన్నది 100% జెన్యూన్ అనమాట. మీకు ₹1 లాభం వచ్చే ఐటమే కానీ లాస్ వచ్చే ఐటమ్ మటుకు ఉండదు. సో మనమైతే ఈ శారీస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఓకే, సో మనకు వచ్చేసరికి పల్లో పాట్ అనేది బ్లౌజ్ ఇది అనమాట. సో పల్లో పాట్ ఇది నిజంగా అల్టిమేట్ కలెక్షన్. మనకు వచ్చేసరికి అసలు చూసారా మీరు, నా చేయి చూసారా ఎంత క్లారిటీ కనపడుతుంది, అంత వెయిట్లెస్ అనమాట. మీకు ఇవే లాంగ్ ఫ్రాక్స్ కనుక తీసుకుంటే మటుకు ₹350 అండి. మీకు ఇప్పుడు హోల్సేల్గా 10 కావాలన్న వాళ్ళు, లేదంటే రిటైల్గా 1 కావాలన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఇదే లాంగ్ ఫ్రాక్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. లాంగ్ ఫ్రాక్స్కి మటుకు నిజంగా కాలేజీ ట్రెడిషనల్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. విత్ చున్నీ కానివ్వండి, లేదంటే లంగావని స్టైల్కి కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు హెవీ వస్తుంది అనమాట. 6:30 కటింగ్ వస్తుంది కాబట్టి మీరు జాకెట్ తీసేసుకున్నా కూడా ఇది 6 మీటర్లు మీకు ఈజీగా 5.5 మీటర్ ఈజీగా మనం పెద్ద ఫ్రాక్ టైప్లో కుట్టించుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది కలెక్షన్. సో కలెక్షన్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు, చాలా చాలా బెటర్ దెన్ కలెక్షన్ అయితే వచ్చింది అనమాట. ఓకే, ఇలా అయితే వస్తాయి అనమాట.